ఏం జరిగింది? నువ్వు చాలా పెద్ద మనిషి అనుకున్నాను, కానీ ఇంత మోసగాడి అనుకోలేదు. ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిన నువ్వే తప్పు చేస్తే న్యాయం ఎవరిని అడగాలి? ఏంటో తప్పు? ఆ అమ్మాయికి నీకు ఉన్న అక్రమ సంబంధం. అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. ఏంటా నీకు తెలిసిన నిజం? ఇంతకు మించి నా బిడ్డను ఒక్క మాట అన్నా నీ నాలిగా కోసేస్తాను. నా కొడుకు అగ్గిరా, అగ్గి. ఆయన్ని నమ్మే మేము ఈ సంబంధం నిర్ణయించుకున్నాం, ఆ అమ్మాయిని చూసి కాదు. మనిషి ఊపిరి పీల్చుకుంటా బతుకుతున్నాడంటే నమ్ముతావా? తిరిగే భూమి ఆగిపోయిందంటే నమ్ముతావా? ఇవన్నీ నిజమని నువ్వు నమ్మితే నా బిడ్డ తప్పు చేశాడని నేను నమ్ముతాను. నేనే కాదరా, ఈ ఊరు జన ఎవరు నమ్మరు. నేను మీలాగే అనుకున్నాను, కానీ నా కళ్ళతో చూశాక రాజీ, రాజుని మర్చిపోతల్లి. ఈ బట్టల్ని నిన్ను ఇలా ఎవరైనా చూస్తే ఆగిపోయేది నీ పెళ్లి కాదు, పోయేది రాజు పరువు. ఇవిగో వీళ్ళిద్దరి మధ్యన ఏ రాసలీలలో జరగకుండానే ఈయన బట్టలు ఇవ్వటం అబద్ధమా? ఈయన ఇచ్చిన బట్టలు ఆవిడ దాచుకోవటం అబద్ధమా? ఇదంతా కన్న తల్లి కప్పిపుచ్చాలని చూడటం అబద్ధమా? అసలు ఈ బట్టలు ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో చెప్పమనండి, చెప్పమనండి. రాజన్నయ్య ఎందుకు ఇచ్చాడో మేం చెప్తాం. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా రాజన్నయ్య అలాగే చేస్తాడు. నన్ను మన్నించు, నా అనుమానంతో మిమ్మల్ని అవమానించాను, నన్ను క్షమించండి. రేయ్, వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో, వెళ్ళు. ఆగు. పెళ్లిపేటల మీద కూర్చొని అర్హతను పోగొట్టుకుని చాలాసేపు అయింది. పెళ్లికి ముందే ఆ అమ్మాయి మీద ఇంత అనుమానపడ్డారే, రేపు తన కోడలికి ఆమె ఇంటికి వచ్చిందంటే ప్రశాంతంగా ఎలా బతుకుతుందయ్యా? బంగారాన్ని కూడా పరీక్షించే తీసుకుంటారు. అలాంటి బంగారం యోగ్యత లేని నీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. రాజు, మంచో చెడ్డో జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ అమ్మాయికి నీకు ఏదో సంబంధం ఉందని ఇంతమంది ముందు నీచంగా మాట్లాడారు. ఇంత జరిగాక కూడా నువ్వు అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం, ఆ పిల్ల కొంద పిసికి చంపడం, రెండు ఒకటే బాబు. నీ దగ్గరకు వచ్చి సాయం కోరిన వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చి వాళ్ళ మనసులో ఆనందాన్ని నింపావు. కానీ తను నిన్ను ప్రేమించిన ఒకే ఒక్క కారణంగా తన మర్యాదను కోల్పోయి ఇంతమంది ముందు తల వంచుకుని నిలబడింది. ఆమెకి నువ్వే న్యాయం చేయగలవు రాజు. అన్నయ్య, అమ్మని నువ్వెంతగా పూజిస్తున్నావో రాజేశ్వరి నేనంతగా ప్రేమిస్తోంది కాదనుకో. నీ తల్లి చనిపోయి ఏ లోకానికి వెళ్ళలేదు బాబు, నీలోనే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మే నీకు బిడ్డగా పుట్టొచ్చుగా. నువ్వు నీ తల్లి ఒడిలో ఆడుకోలేదనే వైరాగ్యంతో అసలు పెళ్లే చేసుకోపోతే ఆ తల్లి నీ ఒడిలో ఆడుకునే అవకాశాన్ని కోల్పోతుంది బాబు. ఎదురువాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టాన్నైనా అనుభవించాలని నువ్వే చెప్తుంటావు. ఈ ఊరు సంతోషం కోసం, నీ తల్లి మళ్ళీ పుడుతున్న నమ్మకం కోసం అయినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నన్ను మీ అమ్మగా భావించేది నిజమైతే మీ అమ్మ ఆత్మలో ఆత్మగా ఉండి చెబుతున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. బాబు, నేను నిన్నొదిలి ఏ లోకానికి వెళ్ళలేదు, నీలోనే ఉన్నాను. అమ్మని నేను చెప్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. వద్దు, ఆయన్నెవరూ బలవంత పెట్టొద్దు. ఆయన ఇన్ని అవమానాలు ఎదుర్కోవడానికి కారణం నేను. అసలు నేనే లేకపోతే ఎవరికి ఏ సమస్య ఉండదు.
మీద ఒట్టు. అమ్మా రాజు దాని చెయ్యి అందుకు తలుచుకుంటే నువ్వు కాపాడు, లేదా చావనివ్వు. ఇది అమ్మవారి ఆశీస్సులే కాదు బాబు, నిన్ను కన్న తల్లి ఆశ కూడా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్మ నరసింహరాజు, సింహరాశిలో పుట్టినవయ్యా.